అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అగస్త్య మహాముని స్వయంగా శ్రీరామచంద్రునికి చెప్పిన ఈ అద్భుతమైన ఆదిత్య హృదయాన్ని వాల్మీకి మహాముని ఆ మహర్షి తన రామాయణంలో పొందుపరిచి మనందరినీ ధన్యుల్ని చేయడానికి మనకు అందించినటువంటి అతి గొప్ప స్తోత్రరాజు ఈ ఆదిత్య హృదయం. ఈ ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఆయుష్, ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, మనోధైర్యాన్ని, చైతన్యాన్ని, సకల శుభాలను కలిగిస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక ఆదిత్య హృదయం అనే పేరుకు అర్థం ఏమిటి అంటే, ఆదిత్యుడు అంటే సూర్యభగవానుడు. ఆదిత్య హృదయం అంటే ఆయన హృదయాన్ని ఆవిష్కరిస్తూ, ఆయన్ని ప్రార్థిస్తూ, ఆయన హృదయాన్ని ఆనందింపచేసే స్తోత్రంగా చెప్పుకోవచ్చు. ఇంకో అర్థం కూడా చెప్పుకోవచ్చు. అతిథి పుత్రుడు ఆదిత్యుడు. అతిథికి ఉండే లక్షణాలు చైతన్యం, ఉత్సాహం, శక్తి ఇవన్నీ కలిగి ఉంటాయి. అందుకే ఈ ఆదిత్యుడిని ప్రార్థిస్తే ఇవన్నీ మనకు లభిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంత గొప్ప శబ్దశక్తి, పదశక్తి మనం ఉచ్చరించినంతనే మనలో చైతన్యాన్ని, ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, మానసిక ధైర్యాన్ని కలిగించే అంత గొప్ప స్తోత్రరాజు ఈ ఆదిత్య హృదయం.